అఖండ సినిమాకి సీక్వెల్ తీసిన ఈ తాండవం అప్పటి కథకి 15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే కథతో మొదలవుతుంది. రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్న బాలమురళీకృష్ణ అంటే బాలకృష్ణ ఒకటి కుమార్తె జనని డిఆర్డిఓలో ట్రైనీగా ఉంటుంది. 17 ఏళ్లకే ఆమె చేసే పరిశోధనలు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే అదే సమయంలో దేశమంతా ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళాలో ఒక వైరస్ అటాక్ జరుగుతుంది. దీనివల్ల కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు. అయితే తను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ని అరికట్టవచ్చని జనని గుర్తిస్తుంది. దీంతో తన సీనియర్ సైంటిస్ట్ సంయుక్త ఆమెతో కలిసి ఈ వ్యాక్సిన్ని పెద్ద మొత్తంలో రెడీ చేస్తారు. అయితే ఈ వైరస్ జనానికి చేరకూడదని ఈ సైంటిస్ట్ బృందంపై ఠాగూర్ అంటే విలన్ దుహన్ సింగ్ దాడి చేయిస్తాడు. అయితే అప్పటికే కొన్నాళ్ళుగా హిమాలయాల్లో తపస్సు చేస్తున్న అఖండ రుద్ర సికిందర్ అఘోరా అంటే బాలకృష్ణ రెండో క్యారెక్టర్ ఈ విషయాన్ని గ్రహిస్తాడు. జనని ఆపదలో ఉందని తెలుసుకొని తనకి ఆపద వస్తే రక్షిస్తానని ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు. మరి తిరిగి వచ్చిన అఖండ ఏం చేశాడు? అసలు కుంభమేళా సమయంలో గంగలో వైరస్ కలిపింది ఎవరు? దీని వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఇందులో విశాచి అంటే ఆది పినిశెట్టి పాత్ర, అతని క్యారెక్టర్ ఏంటి? విశాచికి అఖండకి ముందే పరిచయం ఉందా అనేది ఈ సినిమాలో మెయిన్ హైలైట్గా నిలుస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. జై బాలయ్య.